నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. మలయాళ భామ మాళవిక మోహనన్ మాతృభాషతో పాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో యాక్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన పేట మూవీతో ఈమె ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ సరసన మాస్టర్ మూవీలో యాక్ట్ చేసి గుర్తింపు పొందారు. తర్వాత విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీలో ప్రతినాయికగా విలక్షణ నటనను ప్రదర్శించారు. ఇకపోతే తెలుగులో ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన రాజాసాబ్తో ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మోహన్ లాల్ పక్కన నటించిన హృదయపూర్వం మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం తమిళంలో కార్తీక్ జంటగా సర్దార్ 2లో నటిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు భాష విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఎమోషనల్ సీన్స్ లో కూడా కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూపించి ఎలాంటి డైలాగ్స్ చెప్పకుండానే 1, 2, 3 అని చెప్తారని విమర్శించారు. అదే కోపంగా ఉండే డైలాగులు చెప్పమంటే ABCD అంటారని తప్పుపట్టింది. అలా చెప్పిన వాటిని డబ్బింగ్లో డబ్బింగ్ ఆర్టిస్టులు సరిచేస్తున్నారని చెప్పారు. కొందరు హీరోయిన్లు అయితే కెరీర్ మొత్తం ఇదే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఈమె ఏ నటిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. మరి కొందరైతే నయనతార గురించి ఆమె అలా విమర్శలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈమె నయనతారపై విమర్శలు చేశారు. ఈ విషయంలో ఏ నటి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సంక్రాంతి రేసులో రాజాసాబ్తో మాళవిక మోహనన్, మన శంకర వరప్రసాద్ గారు మూవీతో నయనతార టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించిన విషయం తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.